Good morning, my dear students. This is your Subbaru sir, senior civil services faculty, 18 years of teaching experience. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీకు ఒక 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ తెలుగులో ఇవ్వడం జరిగింది ఆ క్వశ్చన్. దీన్ని మీరు జనరల్ ఎస్ఏకైనా రాయొచ్చు, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా ఎకానమీకైనా సంబంధించి ఎకానమీ పార్ట్లో అయినా కానీ దాని కింద అయినా తీసుకొని ఒక జిఎస్ క్వశ్చన్ లాగైనా ఒక 200-250 వర్డ్స్లో అయినా రాయొచ్చు. జనరల్ ఎస్ఏకైనా రాయండి, 250 వర్డ్స్కైనా రాయండి. మీకు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, అప్డేటెడ్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ రాసి పంపించండి నాకు. చూద్దాం మీ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎలా అప్డేట్ అవుతున్నారు, మీరు గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ఎంతవరకు మీ రైటింగ్ స్కిల్స్ ఉపయోగపడతాయో అనే విషయాలు నేను చెప్తాను అన్నమాట. సో ఇది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వడం, డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ చూడండి. హౌ డస్ ఏఐ టెక్నాలజీ కెన్ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ బై 2047 క్రిటికల్లీ కామెంట్. సో ఏఐ టెక్నాలజీ ఏ విధంగా, కృత్రిమ మీద ఏ విధంగా 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖలు మార్చగలదో విమర్శనాత్మకంగా పరిశీలించండి. క్వశ్చన్ బాగా క్లియర్గా చదవండి. మనం స్టేట్మెంట్లో కింద క్రిటికల్లీ కామెంట్ అను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీని ఆన్సర్ రాసి నాకు పంపించండి. చూద్దాం మనం మీరు ఎలా రాస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా ఆన్సర్ రాసి పంపించండి నాకు. ఒకటి జనరల్ ఎస్ఏకైనా రాయండి, లేకపోతే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ క్వశ్చన్ కింద అయినా రాసి పంపించండి. నాకు వాట్సాప్, నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను అది మీకు కరెక్షన్ చేసి రీసెండ్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకెవరైనా టెస్ట్ సిరీస్ రాయాలనుకున్నా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. క్వశ్చన్స్ ఇలా స్టాండర్డ్గా అప్డేటెడ్గా ఉంటాయి మీకు. ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1లో గ్యారంటీగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా రోజుకి ఒక క్వశ్చన్ రాసిన, వీక్లీ వన్స్ రాసిన, ఇలా మంచిగా రాసి చక్కగా ఇలా కరెక్షన్ చేయించుకొని ఇలా ఎవల్యూషన్ చేయించుకోవడం వల్ల మీ రైటింగ్ స్కిల్స్, మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. దాంతో మీకు ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అనలిటికల్ నాలెడ్జ్, విశ్లేషణాత్మకమైనటువంటి పరిజ్ఞానం పెరుగుతుంది. దాంతో ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి పెద్ద పరీక్షలు సాధించడం చాలా ఈజీ అవుతుంది. మీరు టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ ఏం చేయవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. యాజ్ యూజువల్గా ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి కూడా 1 వీక్ అవుతుంది. బేసిక్స్ చెప్తా ఉన్నాం, ఎకానమీలో బేసిక్స్. సో ఆఫ్లైన్ క్లాసెస్కైనా చేరొచ్చు, ఇద్దరు గ్రూప్ 1 ఆర్ సివిల్ సర్వీస్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి సివిల్ సర్వీసెస్. గ్రూప్ 1 కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.